हाय हेलो दोस्तों, वेलकम बैक टू माय चैनल द शो। आज हम श्री रामदासु मूवी के नेक्स्ट पार्ट पे रिएक्शन देने वाले हैं। तो चलिए बिना किसी देर के शुरू करते हैं अपने रिएक्शन। దరిద్రుడా ఆ గోపన్నకి బిడ్డ పుడుతున్నాడంట తెలుసా? పుడతాడు కానీ వాడికి తండ్రే ఉండడు. అదేలా చెప్పను, చేసి చూపిస్తా. ఏంటి మాత ఒక్క మాట ఏ మాట నా మాట చెప్పుకోవాలి. ఇక్కడేమో మీరు కార్తీక దీపోత్సవాలని అదని ఇదని కన్య పిల్లలకి ఆటలు పాటలు నేర్పుతున్నారు, బాగానే ఉంది. అక్కడ అయ్యగారి పరిస్థితి అత్తలు బాగోలేదమ్మా. అవును మాత, కొందరిలో కోణంలో ఉన్న గూర్యాలను కూడా వదిలిపెట్టకుండా తిరుగుతున్నారు. ఈ అడవిలో పులులు సింహాలే కాదు, మనుషులు కూడా చాలా క్రూరం. తమరు ఒక మాట చెప్తే మంచిది. ఆయన కొన్ని విషయాలు ఎవరు చెప్పినా వినపడం. గోపన్నా क्या कर रहे हैं यार? मारने की कोशिश कर रहे हैं। ये लड़की बार बार देख रही है। కోలకళ్ళ కోయ పిల్ల నీ మీద మనసడింది, నీ కోరికలు తీరుస్తా రా, పుట్ట తేనె తాగిస్తా రా. ఓహో, శూర్పణఖ చెల్లెలు చుప్పనాతి లాంటి దాని అనమాట. నాతో పెట్టుకుంటే చెవులు ముక్కు తెగిపోతాయి. Oh my God! Oh, that was just a distraction. Oh my God! शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक। पत्नी यहाँ पूजा कर रही है और पति वहाँ मरने की घाट पे। I know he won't die, but शेषतल्प सुख निद्रित रामा ब्रह्माद्यमर प्रार्थित रामा शेषतल्प सुख निद्रित रामा ब्रह्माद्यमर प्रार्थित रामा राम राम जय राजा रामा राम राम जय सीता रामा प्रिय निवेदित पद रामा शबरी दत्त फलासन रामा प्रिय निवेदित पद रामा शबरी दत्त फलासन रामा हनुमत् सेवित निज पद रामा सीता प्राणाधारक रामा राम राम जय राजा रामा राम राम जय सीता रामा शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा क्या हुआ? ओह, मुझे लगा भूल गया। Oh my God! ఆ గోపన్నకి ఇంకా బతుకోలేదా అని గోల్కొండ నుండి మట్టేసా నిప్పులు తిరుగుతున్నాడు. నన్ను చంపాలనుకుంది ఎవరు తెలుసుకోలేదా అని గోపన్న నిప్పులు కక్కుతున్నాడు. ఇప్పుడు ఎలా? ఆ నిప్పులు ఈ నిప్పులు నీ మీద పడి నువ్వు దహించుకుపోతావేమో. నువ్వు ముట్టావా? అయ్యా, రేపటి నుంచి గోపన్న గారు కచేరీకి వస్తున్నారంట. ఆ సంగతి చూడండి. కమలా, కచేరీకి వెళ్ళొస్తాను. ఏమండి, ఒక మాట. ప్రమాదం జరిగిన తర్వాత చాలా రోజులకి కచేరీకి వెళ్తున్నారు. వెళ్లే ముందు శుభప్రదంగా నా పసుపు కుంకాలు కాపాడిన అవ దగ్గరికి. సమయానికి గుర్తు చేసావు. ఇద్దరం కలిసే వెళ్దాం రా. రామయ్య తండ్రి, నీకోసం పళ్ళు తీసుకొచ్చాను. ఆకలిస్తుందా తండ్రి?
शबरी की तरह। రామయ్య తిను. వసే దమ్మక్క, దేవుడికి ఎంగిలి పొడి పెడుతున్నావు, ఇక పిచ్చెక్కిందా ఏమిటి? ఆమె పిచ్చిది కాదు పంతులు గారు. అత్యంత భక్తియుక్తానాం నైవ శాస్త్రం న చక్రమః. అవును, శబరి రాముడికి ఎంగిలి పళ్ళు పెడితే ఎంతో భక్తురాలంటున్నాం కదా, ఈ తల్లి కూడా అలాంటిదే. అవునమ్మా, తొందరలో నోరు జారాను. ఇంకా కూర్చున్నావేమిటే? ఆయన ఎవరనుకుంటున్నావు? ఈ పరగణాకే తహసీల్దారు. అవా, నా ప్రాణాలు కాపాడినందుకు కృతజ్ఞతలు చెప్పాలని నిన్ను వెతుక్కుంటూ ఇలా వచ్చాం. అయ్యా, తమరు తహసీల్దార్ గారా? ధర్మపెబులు. నా రాముణ్ణి కూసంత మనసు పెట్టి చూడండయ్యా. ఆ స్వామి నాకు కల్లో కనబడ్డాడయ్యా. నాకు పూజా పునస్కారాలు చెయ్యవే అని అడిగిండయ్యా. నేను పుట్టుక్కుమంటే నా రాముడు దిక్కులేని వాడైపోతాడని గుండెల్లో బిక్కు బిక్కుమంటుందయ్యా. నా రాముడి ఆలన పాలన నేనే చూసుకోవాలయ్యా. ఎందుకంటే ఆనాడు అడవికొచ్చినప్పుడు నా రాముడు కొలువు తీరిన చోటిది. ఇక్కడే కూసంత దూరంలోనే ఆ సీతారాములు తిరిగిన పుణ్యస్థలం ఉందయ్యా. రండయ్యా, అవన్నీ మీకు చూపిస్తాను. రండి. కమలా రా. పొద్దువాళ్ళకి ముందు అయ్యగారిని అమ్మగారిని మళ్ళీ వెనక్కి తీసుకురా. పురుగు పురుగు పుట్టాను. ఓ సీతారామ అడవులు పోదా. ఇదిగిదిగో నా రాముడు ఈడనే కొలువుండినాడు, ముద్దుల సీతతో ఈడనే మురిపాలాడినాడు. ఇది సీతమ్మ తల్లి ఆరేసుకున్న నారచీరే, ఇది రాముడు కట్టుకొనగా పులకించిన పంచే. ఏడేడు లోకాలను ఏలిడి పాదాలివే, మాయల బంగారు లేడి మాయని గురుతులివే. పచ్చగా ఐదో తనమే 10 కాలాలుండగా, సీతమ్మ వాడిన పసుపు కుంకుమరాళ్ళివే. దాటొద్దని లక్ష్మణుడు గీతను గీసిన చోటిది, అమ్మను రావణుడెత్తుకుపోయిన ఆనవాళ్ళివే. ఇది ఆ రాముడు నడయాడిన పుణ్యభూమి, మరి నా రాముని కీడ నిలువ నీడలేదిదేమి, నిలువ నీడలేదిదేమి. ఇదిగోనయ్యా యాదగిరి, తహసీల్దార్ గారు మీకు రాసిచ్చిన పత్రాలు తీసుకో, అందరూ పంచుకోండి.
ఏంటి అలా చూస్తున్నారు? అవి పట్టా కాగితాలు. ఆ భూములన్నీ మీ సొంతం. కానీ వీటిల్లో తమ సంతకాలు లేవయ్యా. లేవా? రాత్రి తెల్లవారులు కూర్చుని సంతకాలు పెట్టానే. సంతకాలు పెట్టలేదయ్యా, అన్నిట్లోనూ శ్రీరామాన్ని రాశారయ్యా. पूरे माइंड में भर गए अभी। बार बार वही याद आ रहा है उनको। భోజనానికి వస్తానని చెప్పి ఇక్కడ కూర్చున్నారేంటి? ఏమండి మిమ్మల్ని? అయ్యో మాయలేడి. अंता राममयम आएगा क्या अभी वो गाना? अभी राइट? స్వామి బంగారు లేడీ. చూడ ఎంత ముచ్చటగానున్నది. అద్దాన్ని మంచిగా చేసుకుని ముచ్చటలాడాలనుంది స్వామి. రమారమణి కోరడము రాముడు కాదనడమునా? వద్దు రామచంద్ర, అది మాయలేడి. మారీచుడు మారు వేషంలో వచ్చాడు. మీరు వెళ్ళొద్దు ప్రభు. వెళ్తే నా సీతమ్మ తల్లికి లేనిపోని కష్టాలు దాపురిస్తాయి. వెళ్ళొద్దు స్వామి. इनका इमेजिनेशन है या भगवान जानबूझकर उनको ऐसे दिखा रहे हैं यार? లక్ష్మణ, మీ అన్నగారికి ఏదో ఆపద ఎదురైనట్టుంది. వెళ్ళి చూడవా? అమ్మా, అసమాన వీరుడైన అన్నగారికి ఆపద అసంభవం. లక్ష్మణ, నా మీదేదో దురాలోచన ఉండబట్టే నువ్వు వెళ్ళనంటున్నావు. అమ్మా సీతమ్మ, అదంతా అసురమాయ. అమ్మా, లక్ష్మణుడు సర్వలక్షణ లక్షితుడమ్మా. ఆయన వెళ్తే మీరు లంకకు వెళ్లాల్సి ఉంటుంది. అమ్మా వద్దమ్మా. స్వామి లక్ష్మణ. భవతి భిక్షాం దేహి. అమ్మా సీతమ్మ తల్లి వద్దమ్మా. వీడు వీడు రావణుడు కబడి సన్యాసి వేషంలో వచ్చాడు. వద్దు, గీత దాటద్దు. సాధు పుంగవా, స్వీకరించండి. సాధ్వి, ఏమా కలవరపాటు? సాధువులు ఉన్న చోటకే వచ్చి భిక్ష వేయాలన్న సామాన్య ధర్మం కూడా ఎరుగవా? नागू बाबूजी है क्या? బిత్తర చూపులేల బేల రంగరంగ వైభవ లంకారాజ్య नागू बाबूजी రావణుండా. రామచంద్ర
ओह माय गॉड, पूरी रामायण दिखा दी यार उन्होंने। अंतराममयम। ఈ జగమంతా రామమయం। मैं इस गाने को इंक्लूड नहीं करूंगी इस वीडियो में, मैंने सेपरेट रिएक्शन दिया हुआ है, आप जाके वहाँ देख सकते हैं।